ఐపీఎల్ సీజన్ 18 కోసం జరిగిన మెగా వేలాన్ని అభిమానులు బాగా ఆస్వాదించారు. వేలంలో మొత్తం 182 మంది ఆటగాళ్లు అమ్ముడయ్యారు. ఈసారి చాలా మంది ఆటగాళ్లు తమ పాత ఫ్రాంచైజీలకు వ్యతిరేకంగా ఆడడం కనిపిస్తోంది. ఇప్పుడు ఆర్సీబీలో భాగమైన కృణాల్ పాండ్యా పేరు కూడా ఇందులో ఉంది. దీనికి ముందు కృణాల్ గత 3 సీజన్లలో లక్నో సూపర్ జైంట్స్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అయితే ఇంతలో ఆర్సీబీ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించింది. దాని తర్వాత కృణాల్ పాండ్యా ఐపీఎల్ 2025 లో జట్టుకు కెప్టెన్ గా ఉండబోతున్నాడా అనే ఊహాగానాలు ఉన్నాయి. వాస్తవానికి ఆర్సీబీ మెగా వేలానికి ముందు తమ కెప్టెన్ ఫ్యాబ్ డు ప్లెసిస్ ను కొనసాగించలేదు. వేలంలో కూడా అతనిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఐపీఎల్ 2025 కి ఆర్సీబీ టీం కి కెప్టెన్ అవసరం. అయితే ఆర్సీబీ ఫ్రాంచైజీ తన ప్రీ సీజన్ క్యాంప్ ను బెంగళూరులో నిర్వహించింది. అందులో కృణాల్ పాండ్యా కూడా చేరాడు. అయితే రీసెంట్ గా బెంగళూరు ఫ్రాంచైజీ సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ ను పంచుకుంది. ఇందులో కృణాల్ పాండ్యా ఆర్సీబీ జెర్సీలో కనిపించాడు. అయితే ఆ పోస్ట్ కి ఇచ్చిన క్యాప్షన్ లో కృణాల్ కు ఇక్కడికి వచ్చారు, పాండ్యాకు ఛాన్స్ ఉంది, కానీ అది మీకు ఇప్పటికే తెలుసు అని అంటూ రాసుకొచ్చింది. బెంగళూరు ఫ్రాంచైజీ చేసిన ఈ పోస్ట్ పై విపరీతమైన కామెంట్లు కూడా వస్తున్నాయి. పాండ్యాను కెప్టెన్ గా చేయండి అంటూ ఒక అభిమాని కామెంట్ చేశాడు. మరో అభిమాని కెప్టెన్ కృణాల్ పాండ్యా అంటూ కోరాడు. లెఫ్ట్ హ్యాండ్ ఆల్రౌండర్ కృణాల్ పాండ్యాను మెగా వేలంలో ఆర్సీబీ 5.75 కోట్లకు కొనుగోలు చేసి తమ జట్టులోకి తీసుకున్న సంగతి తెలిసింది. ఐపీఎల్ లో కెప్టెన్ గా వ్యవహరించిన ప్రత్యేక అనుభవం అతనికి లేదు. కృణాల్ పాండ్యా 6 మ్యాచ్ల్లో లక్నో సూపర్ జైంట్స్ టీం కి కెప్టెన్ గా వ్యవహరించాడు. ఇందులో జట్టు కేవలం 3 మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించింది. వాస్తవానికి కృణాల్ చాలా కాలంగా దేశవాళీ క్రికెట్ లో కెప్టెన్ గా ఉన్నాడు. ప్రస్తుతం అతను సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ 2024 లో బరోడాకు నాయకత్వం వహిస్తున్నాడు. అయితే మీడియా నివేదికలు విశ్వసిస్తే రాబోయే ఐపీఎల్ సీజన్ లో విరాట్ కోహ్లీ మరోసారి బెంగళూరు ఫ్రాంచైజీకి నాయకత్వం వహించనున్నాడని చూడవచ్చు. ఐపీఎల్ 2021 తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. అతను జట్టులో అత్యంత అనుభవజ్ఞుడైన ఆటగాడు. అందుకే ఫ్రాంచైజీ అతనికి ఈ ముఖ్యమైన బాధ్యతను మరోసారి ఇవ్వగలదు అంటూ భావిస్తున్నారు. అయితే మరి రాబోయే ఐపీఎల్ 2025 సీజన్ కోసం ఆర్సీబీ టీం కి కెప్టెన్ గా ఎవరు ఉంటే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.